హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను బీట్రూట్, క్యారెట్, పచ్చి కొబ్బరి, బెల్లం వేసి ఉండలు చూపిస్తానండి. ముందుగా ఇందులో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాము. ఈ నెయ్యిలోకి ముందుగా మనం బీట్రూట్ వేసుకుందామండి. బీట్రూట్ తురుముకున్నది, ఒక కప్పు బీట్రూట్, నెయ్యిలో ఇది కొంచెం వేగాలండి. ఇది కొద్దిగా వేగాక క్యారెట్ వేసుకున్నాం. మన ఇంట్లో కొంచెం క్యారెట్ అని బీట్రూట్ అని అదో దుంప మిగిలిపోతూ ఉంటాయి కదా. ఆ మిగిలినవి ఏం చేయాలంటే చక్కగా ఉండలు వేసేసుకోవచ్చు. పిల్లలు బీట్రూట్ తినరు కదా, అట్లా తినని పిల్లలకి చక్కగా ఇట్లా ఉండలు చేసి పెట్టేసామంటే చక్కగా తినేస్తారండి వాళ్ళు. ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకున్నాం. ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీట్రూట్, ఇవి ఎప్పుడు నేను చేస్తూ ఉంటానండి ఇంట్లో రెగ్యులర్గా. అవి కొంచెం సేల్ ఉన్నప్పుడు, మిగిలిపోయినప్పుడు ఇలా సేల్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. చక్కగా ఇలా చుట్టేస్తే ఇష్టంగా తినేస్తారు ఇంట్లో. లేకపోతే మనం కొన్ని వాడిన తర్వాత ఒక రోజున మనం వాడనవి ఉండిపోతూ ఉంటాయండి. 4, 2, 3 మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలినవన్నీ కూడా చక్కగా ఇలా సేల్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. చక్కగా ఇది బీట్రూట్ను, క్యారెట్ తురుముకోవడం, కొబ్బరి కూడా తురుముకోవడం, 3 కలిపి చేసేసుకోవడం ఉండదు అంతే. బెల్లం వేసి మొన్న క్యారెట్, నువ్వులు, కొబ్బరి వేసి చేశాను కదా. అందులో ఎవరన్నా ట్రై చేశారా? అసలు ట్రై చేస్తే కనుక కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేగిపోయిందండి, కొంచెం పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి తురుము మనం ఇందులో ఎన్ని వేసుకున్నానండి, బీట్రూటే కనిపిస్తుంది మనకి. బీట్రూట్ కలరే కనిపిస్తుంది. బీట్రూట్ అన్నిటిని డామినేట్ చేసేస్తుందండి. కానీ చాలా మంచిదండి బీట్రూట్, క్యారెట్, కొబ్బరి 3 మంచివే. చక్కగా క్యారెట్ కళ్ళకు మంచిది, బీట్రూట్ ఏమో బ్లడ్ పడుతుంది, కొబ్బరి కూడా మంచి ప్రోటీను, సూపర్ హెల్దీ లడ్డు అన్నమాట. ఇది హెల్దీ లడ్డు. ఇందులో బెల్లం వేసేసుకుందామండి. 1 కప్పు బెల్లం, 1/4 కేజీ బెల్లం ఉంటుందండి. అది 1/4 కేజీ బెల్లం. కొంచెం కరిగిన తర్వాత బెల్లం స్వీట్ చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకుందాం. ఇందులోనే యాలకి పొడి కూడా వేసేసుకుందాము. యాలకి పొడి ముందే ఎందుకు వేసేస్తున్నానంటే అందులో చక్కగా మెంట్ అయ్యి ఆ ఫ్లేవర్ మొత్తం అందుద్దండి. లాస్ట్లో ఏదో కొంచెం ఉష్ణవాసన కోసం వేస్తారు, కానీ యాలక్కాయ ముందు వేస్తేనే ఆ ఫ్లేవర్ చక్కగా మొత్తం అంతటికీ పట్టుద్ది అనమాట.
అందుకే నేను ముందే వేసేస్తా యాలక్కాయ ఎందులోనైనా సరే. ఈ బెల్లం కరగాలండి, ఇదంతా చక్కగా దగ్గరికి రావాలి, చాలా టైం పడుతుంది. వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి, వేగిపోయింది, మొత్తం అయిపోవచ్చింది, కళాయి వదిలేస్తుంది కదా. ఇక మనకి ఉండగ రెడీ అయిపోయిందండి. ఇది ఉండగ రెడీ అయిపోయింది, కొంచెం ఉంది. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు డ్రై నట్స్ అండి, ఇవి డ్రై నట్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఏం చేశానంటే రోస్ట్ చేసి పొడి చేసేసాను మిక్సీలో వేసి. మరీ సన్నగా కాకుండా కొంచెం క్రిస్పీగా. మనకి ప్రోటీన్ కూడా వీటితో పాటుగా మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది, ప్రోటీన్ రిచ్, టేస్ట్ కూడా పెరుగుద్ది మనకి లడ్డు. బీట్రూట్ వేసాం, క్యారెట్ వేసాం, కొబ్బరి వేసాం, బెల్లం కూడా మంచి ఐరన్, చక్కగా డ్రై నట్స్ కూడా పొలుకులు వేసాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చక్కగా ఉందో. అంత హెల్దీ లడ్డు అండి ఇది, హెల్దీ ఉండలు. ఇది వరకు పాతకాలంలో కొబ్బరి ఉండాలని, నువ్వులు ఉండాలని ఇవే కదండి తినేవో, ఎంత హెల్దీ. ఈ స్వీట్ షాపులో స్వీట్లు ఎక్కడ ఎట్లప్పుడు చక్కగా ఇలాంటివే తినేవాళ్ళం చిన్నప్పుడు మేము. ఎంత హెల్దీ అండి. స్వీట్ షాపుల్లో డాల్డాలు పోసేసి పంచదారలు వేసేసి ఇలాంటివి హెల్దీగా, ఇలాంటివి తింటే ఆరోగ్యం అండి. పిల్లలకు చక్కగా ఇలా చేసి పెట్టండి, అంత ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. సూపర్ కదా, అయిపోయింది. ఇలా కళాయి వదిలేస్తుందంటే మనకి ఉండక రెడీ అయిపోయినట్టే, హెల్దీ ఉండలు. బీట్రూట్, క్యారెట్, కొబ్బరి, బెల్లం, డ్రై నట్స్. నేను ఇట్లాగా ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి. ఇంట్లో కొబ్బరి చక్కలు మిగిలిన ఉన్న, క్యారెట్లు ఉన్న, బీట్రూట్లు అన్నీ ఉన్నాయి అనుకోండి, ఇలా చేసేస్తూ ఉంటారనమాట. ఫ్రెష్గా తింటే బాగుంటుంది కదా, అందుకని చక్కగా నేను తెచ్చినాయి. క్యారెట్లు ఫ్రెష్గా ఉన్నాయి, బీట్రూట్లు ఫ్రెష్గా ఉన్నాయి, అందుకని చేసేసాను. హెల్దీ సూపర్ లడ్డు. ఇవి చుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇవిగోనండి, బీట్రూట్, క్యారెట్, కొబ్బరి, డ్రై నట్స్తో ఉండలు చుడుతున్నాను. ఇవిగోనండి ఉండలు, చూసారు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఏమీ లేదు, చక్కగా ఇలా ఉండలు చుట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చక్కగా అలా చేసి పెట్టండి పిల్లలకి. బీట్రూట్ తినని పిల్లలు ఉంటారు, క్యారెట్ తినని పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఇలా చేసి పెట్టేస్తే ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇవిగోనండి సూపర్ చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.